హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. దాని చేత బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ మూడు ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. వీక్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీది. సో 23,290 నుంచి 23,264 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ చూస్తే 23,127 నుంచి 23,102. ఇన్ కేస్ రేపు ఫ్లాట్ లేదు ఇటు కింద ఓపెన్ ఇటు కిందే క్లోజ్ చేస్తే డెఫినెట్గా ఇది టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. నేను మీకు చెప్పింది ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర వచ్చి ప్రైస్ రిజెక్షన్ అయితే దొరుకుతుంది అనేసి. సో ఫస్ట్ హాఫ్లో దొరికే, సెకండ్ హాఫ్లో షార్ప్ మూమెంటం వచ్చింది. ఇది ఏం చేసేదానికి, ట్రాప్ చేసేదానికే వచ్చింది అనుకుంటా ఉన్నాను నా ప్రకారము. సో ఇంకా లో బ్రేక్ కాలేదు. నిన్న ఏం లో చేసింది అది ఇంకా బ్రేక్ కాలేదు. అది బ్రేక్ కాక ఇది షార్ప్ మూవ్ వచ్చింది అంటే సో ట్రాప్ చేయొచ్చు అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ రేపు ఇది పెరుగుతాను, సో 23,290 నుంచి 23,264 ఇక్కడ ఖచ్చితంగా ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే ఒక అటెంప్ట్ ట్రై చేయండి. డెఫినెట్గా మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఈ లోని బ్రేక్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇంకొకటి, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది అనేసి ఇది బ్రేక్ అయిన తక్షణము ఇమ్మీడియట్గా బయింగ్ తీసుకోవద్దండి. ఇమ్మీడియట్గా ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. అట్లీస్ట్ 23,350 పైన మార్కెట్ సస్టైన్ అయితే తర్వాత ఆలోచిస్తాం ఆ బయింగ్ ఆపర్చునిటీకి. ఇప్పుడు సద్యానికి లైక్ సెల్లింగ్ ఈ లెవెల్లో సెల్లింగ్ వస్తే ఒక ట్రై చేయండి. డెఫినెట్గా రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువగా ఉన్నట్లే ఉంది. హై ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ రిజెక్ట్ అయితే షార్ప్ మూవ్ వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ రాలేదు ఇవ్వదు షార్ప్ మూవ్ అంటే, ఈ షార్ప్ మూవ్ వచ్చింది అంటే డెఫినెట్గా ట్రాప్ చేసేదానికే అనుకుంటా ఉన్నాను. సో రేపు ఏమైనా గ్యాప్ అప్ అయ్యేసి ఇక్కడ ప్రైస్ ఏమైనా రిజెక్ట్ అయితే డెఫినెట్గా ఒక అటెంప్ట్ ఇస్తామా అనుకోండి. నేను ఒక రిస్క్ రివార్డ్ రేషియో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ లో వరకు ఉన్న డెఫినెట్గా అది బ్రీచ్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే జరగచ్చు. అలా కాక గ్యాప్ డౌన్ అయ్యేసి ఈ సపోర్ట్ కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే ఈ లోని టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే, సో నిన్న మీకు చెప్పింది ఇది బ్రేక్ అయితే సో ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇవ్వచ్చు అనేసి, ఇక్కడ వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ వచ్చి కిందకు వచ్చి క్లోజ్ చేసింది. సో క్లోజ్ చేసి నేనేం చెప్పుతుంది 48,166 కింద ఏమైనా వచ్చేస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది ఏంటి, ఇక్కడే సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. సో ఇది నన్నేమైంది, ఇది టెస్ట్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికి కిందకు వస్తుంది అంటే చెప్పుతుంది. టెస్ట్ కాలేదు, టెస్ట్ కాక కిందకు వచ్చింది. సో షార్ప్ మూవ్ వచ్చింది. రేపు ఇన్ కేస్ 49,000 బ్రేక్ అయ్యి తను 49,200 అన్నది ఇంకొక రెసిస్టెన్స్. డెఫినెట్గా ఇక్కడ చెప్తా ఉన్నాను, ఇక్కడ ఈ లెవెల్లోనా సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు, ఈ లెవెల్లోనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే ఒక అటెంప్ట్ డెఫినెట్గా ఇచ్చేదానికి ట్రై చేస్తామా అనుకోండాను. ప్రీవియస్ వచ్చిండే లోని డెఫినెట్గా బ్రీచ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సప్లై లెవెల్లో సో ఇక్కడ బ్రేక్ అయినట్లే బ్రేక్ అయ్యి ఫాల్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ అంతే పైన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ కాక మళ్ళీ కిందకు వచ్చింది. చాలా కష్టం పడి బ్రేక్ అయ్యేసి రీటెస్ట్ చేసి పైనకి వెళ్ళింది. సో నిన్నేమయ్యింది, సో మార్కెట్ ఫాస్ట్గా కిందకు వచ్చే ఫాస్ట్గా పైనకి వెళ్ళా, ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చింది. సో రేపు ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. యాజ్ పర్ ప్రీవియస్గా ఏం జరిగింది అనేసి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. 49,200 పైన సస్టైన్ కానీ తర్వాత ఆలోచిస్తాము బయింగ్ ఆపర్చునిటీ. మార్కెట్ ఇక్కడి నుంచి అన్న టర్న్ కావచ్చు, లేదా ఇక్కడి నుంచి అన్న టర్న్ కావచ్చు, 49,000 దగ్గర టర్న్ కావచ్చు, 49,200 దగ్గర టర్న్ కావచ్చు. ఎందుకు 49,200 అంటే చెప్తా ఉన్నాను, నిఫ్టీలో చూస్తే స్కోప్ ఉంది. ఇక్కడ బయింగ్ పైన ఫ్లాట్ ఓపెన్ అయితే పైనకి వెళ్ళడానికి ఒక 60 to 70 పాయింట్స్ ఉంది. సో దానికోసమే చెప్తా ఉండేది. సో 49,200 వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది అనేసి. ఫ్లాటు స్లైట్ గ్యాప్ అప్ అయితేను ఇక్కడ రిజెక్షన్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. రిజెక్షన్ వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ డెఫినెట్గా ఒక అటెంప్ట్ ఇస్తామా అనుకోండాను. ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే, సో సపోర్ట్ లెవెల్ చూస్తే 22,580, రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 22,743 నుంచి 22,659. సో ఇది మేము అబ్జర్వ్ చేస్తే ఫిన్ నిఫ్టీ, సో ప్రీవియస్గా ఇక్కడ ఒక లో చేసింది, సో అక్కడే వచ్చి ఒక లో చేసింది. సో డబల్ బాటమ్ లాగా సో అనుకోవచ్చు. సో దీని లెక్ లైన్ వచ్చి 23,000. సో 23,000 వరకు వెళ్తుందా లేదా అనేసి
ఇన్ కమింగ్ డేస్లో చూస్తామా లైక్ ఇక్కడించా ఒక 300 పాయింట్స్ ఉంది. సో ఈ 300 పాయింట్స్ని కవర్ అవుతుందా లేదా అనేసి. సో నెఫ్టీ పైన డిపెండ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఈరోజు బ్యాంక్ నెఫ్టీ నుంచనే నెఫ్టీ పైనకి వెళ్ళింది అది. సో చాలా బయింగ్ ప్రెషర్ ఉన్నట్లుంది బ్యాంక్ నెఫ్టీలో. సో చూస్తామా రేపు ఏం జరగచ్చు అనేసి. ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే సో 22,800 వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ, 800 ఇంచా టర్న్ అయ్యేదానికి. సో నెఫ్టీలో ఎలా చెప్పుతున్నాం, సో 22,743 అనేది ఫాల్ సిగ్నల్ ఇచ్చారు జోను. సో ఇక్కడ ప్రీవియస్గా ఫాల్ సిగ్నల్ ఇచ్చా, మళ్ళీ కిందకు వచ్చాయి. ఇక్కడ వచ్చా ఫాల్ సిగ్నల్ ఇచ్చా, కిందకు వచ్చాయి. ఇక్కడ ఓపెన్ అయ్యా, సస్టైన్ కాలేదు. 23,800 సస్టైన్ కాలేదు, మళ్ళీ కిందకు వచ్చాయి. రేపు నిన్నను అంతే షార్ప్ ఫాల్ వచ్చే, రీట్రేస్మెంట్ ఆయా 22,800 దగ్గర సస్టైన్ కాలేదు. సో మళ్ళీ కిందకు వచ్చే ఫాల్ సిగ్నల్ ఇచ్చి. సో 22,800 అనేది ఒక బంచ్ సెల్లర్స్ జోన్ లాగా అనుకోవచ్చు. సో రేపు ఈ లెవెల్లో వస్తే సెల్లింగ్ ఆపర్చునిటీ ఏమైనా దొరికితే ఒక ట్రై చేస్తామా అనుకోండి, ఒక అటెంప్ట్ ఇస్తామా అనుకోండి. ఇక్కడ డబల్ బాటమ్ అంటే కనిపిస్తూ ఉంది, బట్ నెఫ్టీ పైనే డిపెండ్ అవుతుంది కదా. సో ప్రైజ్ యాక్షన్లా నాకు ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ ఇట్లా దొరికితే సో ఒక అటెంప్ట్ ఇస్తామా అనుకోండాను. ప్రీవియస్ లోను ఇది బ్రీచ్ కాలేదు. సో ప్రీవియస్ లోని బ్రీచ్ అవుతుంది అనుకుంటా ఉన్నాను రేపు, ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా ఫాల్ సిగ్నల్ ఏమైనా ఇస్తే. సో సెన్సెక్స్ లెవెల్ చూస్తే 76,263 నుంచి 76,220 అనేది సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ లెవెల్ ఇమ్మీడియట్గానే రెసిస్టెన్స్ ఉంది. సో 76,570 నుంచి 76,448 ఇది బ్రీచ్ అయితేను. సో 76,800 అనేది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ లెవెల్. రేపు ఇక్కడ నాకేమైనా ఫాల్ సిగ్నల్ వస్తే డెఫినెట్గా అటెంప్ట్ ఇస్తాను సెల్లింగ్ ఆపర్చునిటీకి. ఎందుకు చెప్తా ఉన్నాను, ఇది సేమ్ డబ్ల్యూ ప్యాటర్న్ లాగానే అనుకుంటా ఉన్నాను. ఇన్ కేస్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయితేను మార్కెట్ని వదిలిపెడతాను. బికాజ్ ఇది నేను ట్రాపింగే అనుకుంటా ఉన్నాను, ప్రీవియస్ లోని బ్రేక్ చేయలేదు. సో నాకు ఇది డౌట్ లాగానే ఉంది. ఇది ఈ 76,800 దగ్గర ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అని తర్వాత ఆలోచించి డిసిషన్ ఎత్తుకుంటాం అనుకోండి. ఫ్లాట్ అని ఓపెన్ కానీ గ్యాప్ అప్ అని ఓపెన్ కానీ 76,800 దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామా అనుకోండాను. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. మార్కెట్ ఇది మమ్మల్ని ట్రాప్ చేసేదానికే ఈ మూమెంటం వచ్చింది అనుకుంటా ఉన్నాను. సో రేపు చూస్తాం ఆ ప్రైస్ యాక్షన్ ఎలా జరగచ్చు అంటే. ఇక్కడ కాక ఈ సపోర్ట్ కిందే ఏమైనా ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మార్కెట్ ఈ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది, ప్రీవియస్ లోని. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్ ఈ 4 ఇండెక్స్ గురించి. రేపు చూసుకొని ఆలోచించి ట్రేడ్ తీసుకుంటే బెటర్. చాలా షార్ప్ మూవ్ వస్తూ ఉంది. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.